ఒక కథలో వృక్షం కింద కూర్చున్న గురువు గారిని కలవడానికి వచ్చిన ఒక మహిళ, గురూజీ, నా భర్త నన్ను గౌరవించడం లేదు. వారి తోబుట్టువులు అమ్మనాన్నల గురించే ఆలోచిస్తున్నాడు. అసలు నేను లేనిదే ఆయనకు జీవితం లేదు. నేను నా తల్లిదండ్రులను వదిలేసి ఆయనకు జీవితం ఇస్తే ఆయన అందరి ముందు నన్ను అవమానించాడు. నేను విడిపోదామనుకుంటున్నాను అని అంటుంది. దానికి గురువుగారు, శాంతించమ్మా, కాసేపు ఈ చెట్టు కింద కూర్చో అని అంటాడు. కొద్ది సమయానికి ఒక ఎండిన కొమ్మ గురువుగారి మీద పడితే వెంటనే గురువుగారు లేచి నిలబడి, ఈ చెట్టుకి ఎంత పొగరు! నేను ఈ చెట్టుని ఎంచుకుని ఈ ప్రదేశాన్ని శుభ్రం చేసుకుని ఈ చెట్టుని కాపాడుతుంటే అవన్నీ మరిచి నాపై కొమ్మ వేస్తుందా? దీన్ని నరికేస్తాను అని అంటాడు. అది గమనించిన మహిళ, గురువుగారు, ఈ చెట్టు ఉంది కాబట్టి మీరిక్కడికి వచ్చారు. ఈ చెట్టు నీడనిస్తుంది కాబట్టి మీరిక్కడ కూర్చున్నారు. ఈ చెట్టు అందిస్తున్న పూలు పండ్లు తింటూ అది వదిలిన ప్రాణవాయుని పీల్చి జీవిస్తున్నారు. అలాంటిది ఒక చిన్న కొమ్మ పడితే చెట్టుని నరికేస్తారా? ఏంటి ఈ అన్యాయం గురూజీ అంటుంది. ఏం అన్యాయం తల్లి? ఈ చెట్టు లాంటి వాడే నీ భర్త. ఆయన ఒప్పుకున్నాడు కాబట్టే ఆయన జీవితంలోకి నీవు వచ్చావు. ఆయన కష్టపడుతున్నాడు కాబట్టే నీకు ఇష్టమైన భోజనం చేస్తున్నావు. ఆయన సంరక్షిస్తున్నాడు కాబట్టే నువ్వు సురక్షితంగా ఉన్నావు. అతన్ని చేసుకోవడం వల్ల నీ పుట్టింట్లో కన్నా ఎక్కువ సౌఖ్యాలు, సంపద, నీ మాట సాగుతుందని స్వార్థంతో అతన్ని పెళ్లి చేసుకుని ఇప్పుడు తప్పులు వెతికి అతని జీవితాన్ని నాశనం చేయాలని ప్రయత్నించడం కంటే పెద్ద అన్యాయమా? భర్త చెట్టు అయితే భార్య